ఏంటి చపాతీ కూడా చూపిస్తావా? చపాతీ చేయడం రాదా మాకు? కాదండి, ఒక్క నిమిషం ఆగండి. హాయ్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసారు కదా, చపాతీ అనుకున్నారు కదా. చపాతీ అయితే కాదండి, ఇందులో చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్. ఆయిల్ వేయకుండా ఉంటాయి, పుల్కా ఆయిల్ వేస్తే చపాతీ, ఇంకొంచెం డిఫరెన్స్ గా చేసినట్లయితే పరోటా. ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా. అయితే ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఆలు పరోటా. అయితే ఆలు పరోటాను కూడా చాలా చాలా రకాలుగా చేయొచ్చు, కానీ టైం లేదు అనుకున్నప్పుడు సింపుల్ గా ఎలా చేయొచ్చు అనేది ఈరోజు చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసి పొట్టు తీసిన ఆలూని అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఉల్లికాడలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవైతే ఆప్షనల్, కాకపోతే ఇప్పుడు సీజనల్ కాబట్టి బాగా దొరుకుతున్నాయి. వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఇక్కడ 1 స్పూన్ నువ్వులను అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఎందుకు వేయలేదు అంటే మనం ఆల్రెడీ ఆలు బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ నేను సాల్ట్ అయితే వేయట్లేదు. సో ఇలా చూపిస్తున్న విధంగా మొత్తంగా బాగా మెత్తగా చపాతీ ముద్దలా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, చపాతీ ముద్దలు అనేది రెడీ అయింది. ఇందులో ఇప్పుడు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు గోధుమ పిండి వరకు యూజ్ చేశాను. అంటే ఇక్కడ గరిటెతో వేసుకుంటున్నాను. 4 గరిటెల పిండిని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పిండికి సరిపోయే సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆలూలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని పిండికి ఎంత సాల్ట్ సరిపోతుంది అని చూసుకొని అంత సాల్ట్ అయితే వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆలూలో ఆనియన్స్ కూడా వేసాము, కొద్దిగా వాటర్ అయితే ఉంటుంది కదా, అందుకోసమని మొత్తం బాగా ఒకసారి కలుపుకొని అప్పుడు వాటర్ సరిపోలేదు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. ఇందులో అయితే మనం ఎటువంటి ఆయిల్ యూజ్ చేయట్లేదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. సో చూసారు కదా, చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దనైతే తయారు చేసుకోవాలి. ఈ ముద్దనైతే ఇలా మొత్తం ముద్ద తయారు చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ టైం అయితే పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆనియన్స్లో ఉండే వాటర్ బయటకు వచ్చి ఇంకా పిండి అయితే లూజ్ అయిపోతుంది కాబట్టి. సో ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ముద్దంతా బాగా రెడీ అయ్యాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఈలోగా దీనికి కాంబినేషన్ అనేది రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్ వరకు పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన టమాటాను కూడా వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇంకా ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, లేదా కీరా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఇలా చాలా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఈరోజు ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం బాగా కలుపుకున్నట్లయితే మనకు పెరుగు అనేది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకుని పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి పిండి వేసి అయితే పరోటాని అయితే ఒత్తుకోవాలి. కావాల్సిన సైజులో పరోటాని ఒత్తుకొని గీ వేసి కాల్చుకున్నట్లయితే మనకు పరోటా అనేది రెడీ అయిపోతుంది. సో దీనికి కాంబినేషన్గా పెరిగే తినాలా అంటే అదేం లేదండి, కర్రీస్తో కూడా తినచ్చు. కానీ పెరుగుతో అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. సో చూసారు కదా, ఇలా తయారు చేసుకుని నేను నెయ్యితో అయితే 2 సైడ్లు నెయ్యి వేసి కాల్చుకున్నాను. సో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.